హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. భారతీయ జనతా పార్టీ కొత్త పొత్తుల ఎత్తులు వేస్తుందా, ఇది నైతికమా అనైతికమా అన్నటువంటి చర్చ ప్రధానం. అకాలీదళ్ సుదీర్ఘకాలం పాటు భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేసింది అనే కంటే కూడా అకాలీదళ్ దగ్గర జూనియర్ పార్ట్నర్గా ఉంటా వచ్చింది భారతీయ జనతా పార్టీ సుదీర్ఘకాలం పాటు పంజాబ్లో. అయితే కరెక్ట్గా రైతు ఉద్యమాల సందర్భంలో అకాలీదళ్ భారతీయ జనతా పార్టీని వదిలిపెట్టేసింది. ఇప్పుడు మళ్ళీ అకాలీదళ్కి సంబంధించినటువంటి సుఖ్దేవ్ సింగ్ బాదల్ వచ్చి నరేంద్ర మోడీని కలవటం, పంజాబ్ ఎన్నికలు త్వరలో రాబోతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఓ పక్కన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పడిపోతుందన్నటువంటి ఫీలింగ్, ఇంకొక వైపున కాంగ్రెస్ పార్టీకి బాగా బలం పుంజుకున్నటువంటి సందర్భంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అకాలీదళ్ కూటమి కడుతుందా, ఇదే సందర్భంలో వివిధ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ వైపుకి వస్తున్న పార్టీలు కరెక్టేనా, వాళ్ళని తీసుకోవడం సబబేనా, ఈ అంశానికి సంబంధించి చర్చలో పాల్గొంది ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జాతీయవాద విశ్లేషకులు చాడా శాస్త్రి గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఈ అకాలీదళ్ అధినేత రావడానికి కారణం ఏమనుకుంటున్నారు? మీరు అన్నట్టు 27 పంజాబ్ ఎన్నికలకు ముఖ్య కారణం అండి. ఎందుకంటే అకాలీదళ్ అధికారంలో పోయి రాష్ట్రంలో చాలా రోజులైంది. కాంగ్రెస్ అమరేందర్ సింగ్ గారి ప్రభుత్వంలో ఉంది. ఆయన ప్రభుత్వం పడిపోయిన తర్వాత మళ్ళీ అకాలీదళ్ ఇది మన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం వచ్చింది. సో స్టేట్లో అకాలీదళ్ళకి అధికారం పోయి చాలా రోజులైంది. అట్లీస్ట్ మీరు అన్నట్టు రైతు ఉద్యమం దాకా కేంద్రంలో 1-2 మంత్రి పదవులు ఉండేవి, కేంద్రంలో ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. కానీ రైతు బిల్లు వచ్చిన సమయంలోనే పంజాబ్లో రైతు సమస్యలు ఎక్కువ కాబట్టి అవి ఎక్కడ రైతు ఓట్లు కోల్పోతామని భయంతో, అంటే అప్పటి ముందు తొందరలో పంజాబ్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రైతు ఓట్లు కోల్పోతామని భయం కోసి ఎన్డీఏ నుంచి అకాలీదళ్ బయటకు వచ్చేసింది. అక్కడ యాక్చువల్గా చాలా నమ్మకస్తమైన పార్టీ అకాలీదళ్. అంటే ఎన్డీఏ కూటమికి వాజ్పేయి గారి టైం నుంచి కూడా అకాలీదళ్ పూర్తిగా ఎన్డీఏలో భాగస్వామి, చాలా నమ్మకమైన భాగస్వామి. తెలుగుదేశం ఒకసారి వచ్చి వెనక్కి వెళ్ళి 2-3 సార్లు జరిగింది, కానీ అకాలీదళ్ అట్లా కూడా లేదు, శాశ్వతంగా ఉండిపోయింది బీజేపీతోటే. మనం రైతు బిల్లుల దాకా అంతలాగా ఉండేది. అయితే రైతు బిల్లులో బయటకు వెళ్ళిపోయిన తర్వాత దురదృష్టం ఏంటంటే ఆ పార్టీ బాగా బలహీన పడిపోయింది. బర్నాల్ గారు పోయిన తర్వాత పార్టీకి సరైన నాయకత్వం లేదు. ఆయన కొడుకు ఇప్పుడు చేస్తున్నారు, ఆయన కొడుకులోని సరిగ్గా పార్టీ నిర్వహించలేకపోతున్నారు. పూర్తిగా ఆల్మోస్ట్ తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి వచ్చింది ఆయన పార్టీ పంజాబ్లోని. అసలు ఊహించకుండా ఆమ్ ఆద్మీ పార్టీ అసలు అక్కడ దీంట్లోనే లేదు, పిక్చర్లో లేని ఆమ్ ఆద్మీ పార్టీ సడన్ గా పుంజుకొని అధికారంలోకి వచ్చేసింది. కారణం ఏంటంటే అక్కడ గతంలో రెండే కూటములు ఉండే, కాంగ్రెస్ తర్వాత అకాలీదళ్ కూటమి. అకాలీదళ్ పెద్ద పార్టీగా ఉండేది, జూనియర్ పార్టీగా బీజేపీ ఉండేది. ఇద్దరు కలిసి కూటమి, ఒకసారి అకాలీదళ్ అయితే ఒకసారి కాంగ్రెస్, అట్లాగా అక్కడ కూటమి ప్రభుత్వాలు ఉండేవి. అకాలీదళ్ బాగా బలహీన పడిపోయింది. బీజేపీతో తెగతంపులు చేసుకోవడం వల్ల అకాలీదళ్ ప్లేస్ ని ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చి ఆక్యుపై చేయడం, కాంగ్రెస్ ఓడించేసి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. తర్వాత మరొకటి ఏంటంటే కాంగ్రెస్ చేసిన రాజకీయాలు ఎంతసేపు ఎట్లా ఉంటాయంటే తనకి దీర్ఘకాలం నష్టం గురించి ఆలోచించకుండా బీజేపీని అధికారంలోకి రాకుండా చూడాలి, బీజేపీ కూటమి అధికారంలోకి రాకుండా చూడాలని పావులు వేయడం ఎక్కువ. మీరు ఢిల్లీలో చూసుకుంటే చక్కగా శీల దీక్షిత్ గారి టైంలో 10 సంవత్సరాలు వరుసగా ఢిల్లీ పాలించింది. ఆ ఎన్నికలు జరిగే 2015 ఎన్నికల్లో బీజేపీ ఎక్కడ అధికారంలోకి వచ్చేస్తుందో అని చెప్పి అనవసరంగా ఆమ్ ఆద్మీ పార్టీకి అధికారం అప్పచెప్పారు వాళ్ళు. బయట నుంచి సపోర్ట్ ఇచ్చి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి చేయడం, ఆ తర్వాత వెళ్ళి ఎన్నికలు జరగడం, ఆయన ఫుల్ మెజార్టీతో రావడం జరిగిపోయింది. కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టిపోయింది ఢిల్లీలో. సో అదే రాజకీయాలు ఇప్పుడు ఇక్కడ కూడా చేసింది. అది ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏమవుతుంది, కాంగ్రెస్ పూర్తిగా పోవచ్చు పంజాబ్లో. అకాలీదళ్ బీజేపీ కూటమి ప్లస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటాయి అక్కడ. సో ఇది అందుకని ఈ పరిస్థితులు అకాలీదళ్ ఏం చేస్తుందంటే మళ్ళీ రాష్ట్రంలో పుంజుకోవాలంటే బీజేపీ ఓట్లు కావాలి, బీజేపీ అంటే హిందువుల ఓట్లు కావాలి. అక్కడ మెయిన్ 2 వర్గాలు, సిక్ ఓట్లు, బీజేపీ ఆంధ్ర ఇది హిందువుల ఓట్లు. ఈ 2 కలిస్తేనే కానీ మన అధికారంలోకి రాలో. మోడీ గారు హిందూ ఓట్స్ బాగా కన్సాలిడేట్ చేస్తున్నారు దేశవ్యాప్తంగా. అందుకని పంజాబ్లో కూడా హిందూ ఓట్లు ఆయన కన్సాలిడేట్ చేయగారు. మీరు సిక్ ఓట్లు కన్సాలిడేట్ చేస్తే ఆయన హిందూ ఓట్లు కన్సాలిడేట్ చేస్తారు. ఆమ్ ఆద్మీ పార్టీ సరిగ్గా పరిపాలించడం లేదని ప్రజల్లో బాగా ఇది వచ్చేసింది, అసంతృప్తి వచ్చేసింది, సరైన పరిపాలన లేదు అని. సో ఆ పార్టీ 27లో గెలుస్తుందంటే ఎవరు నమ్మటం లేదు. సో కాంగ్రెస్కి రాకుండా ఈసారి ఛాన్స్ మనకు వచ్చేటట్టుగా చేద్దామని చెప్పి అకాలీదళ్ భావిస్తోంది. కానీ ఎక్కడొస్తోందంటే ప్రాబ్లము గత బీజేపీకి ఇప్పుడు బీజేపీకి తేడా ఉంది. వాజ్పేయి గారి టైంలో ఏంటంటే బీజేపీ
కోయిలేషను అంటే కూటములు కట్టినప్పుడు అక్కడ ప్రాంతీయ పార్టీలు అకాలీదళ్ళు అయితే అకాలీదళ్ళు, ఆంధ్రాలో తెలుగుదేశం అయితే తెలుగుదేశం, మహారాష్ట్రలో శివసేన అయితే శివనేశం, వాళ్ళకి జూనియర్ పార్టీలుగా ఉండేది. పెద్ద ఇబ్బందులు ఉండేవి కాదు, పూర్తిగా జూనియర్గా అది ఉండిపోయేది. 2014 తర్వాత బీజేపీ వ్యవహార శైలిలో మార్పు వచ్చింది. ఉదాహరణకు మహారాష్ట్రలో తీసుకుంటే ఎంతసేపు శివసేన డామినేట్ చేస్తున్నాం వల్లే మాకు సమానంగా శివసేన కంటే ఇంకా ఓట్లు ఎక్కువ వస్తాయి మాకు. ఆయన బాలశేఖర్ గారు ఉన్నారు, ఆయన ఇబ్బంది పెట్టడం పెద్ద ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆయన ఎన్ని సీట్లు ఇస్తే అన్నే పోటీ చేసేవారు. అదే శివసేన ఎక్కువ సీట్లలో పోటీ చేసేది. 2014 తర్వాత అక్కడ అందుకే గొడవ వచ్చింది. బీజేపీ వాళ్ళు గొడవ పెట్టారు. అట్లీస్ట్ 50-50 అంటే ఉద్ధవ్ ఠాకరే గారు ఒప్పుకోకపోవడం, కొట్టుకోవడం, మొత్తానికి అది ఇది అయింది. ఆఖరికి బీజేపీ గవర్నమెంట్ ఫార్మ్ చేసింది, శివసేన పూర్తిగా అక్కడ పోయింది. రకరకాల మార్పులు జరిగి సేమ్ అకాలీదళ్ దగ్గరికి వచ్చేందుకు ఏమైందంటే బీజేపీకి ఎప్పుడు సరైన సీట్లు ఇవ్వటం లేదు. వాళ్ళు బీజేపీకి ఉన్న బలానికి తగ్గ సీట్లు వాళ్ళు ఇవ్వటం లేదు. అందుకని బీజేపీ విడిగా పోటీ చేద్దామని గతంలో అనుకుంది, పోటీ చేసింది. అమరేందర్ సింగ్ గారిని తీసుకొని వచ్చి పోటీ చేసింది, కానీ అక్కడ సక్సెస్ కాలేకపోయింది. అందుకని బీజేపీకి కూడా ఇప్పుడు పొత్తు కావాలి. పంజాబ్ ఏంటంటే ప్రాబ్లము బార్డర్ స్టేట్. లక్కీగా ఇప్పుడు బీజేపీకి ఏంటంటే ఇంటర్నల్ రక్షణ గురించి చూసుకుంటోంది. మెయిన్ మీరు అస్సాం చూసుకుంటే నార్త్ ఈస్ట్ మొత్తం చైనా తోటి, పాకిస్తాన్, బంగ్లాదేశ్ తోటి ఉన్న బార్డర్ జిల్లాల్లో బీజేపీ ప్రభుత్వాలు కావాలని బీజేపీ ఆశిస్తుంది. ఎందుకంటే రక్షణకి తమ ప్రభుత్వాలు ఉంటే, రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటే మంచిదని. ఎందుకంటే మీకు ఉదాహరణ తీసుకుంటే 15 సంవత్సరాలు మమతా ప్రభుత్వం అక్కడ బీఎస్ఎఫ్ ల్యాండ్ ఇవ్వలేదు, బార్డర్ వేద్దామంటే, ఇది ఫెన్సింగ్ వేద్దామంటే. అందుకని తర్వాత అక్రమ వలసలు కూడా బీజేపీ ప్రభుత్వం అంటే కొంచెం సీరియస్గా అరికడుతుంది. చూసుకుంటే మీకు నార్త్ ఈస్ట్లో చాలా రాష్ట్రాల్లో బీజేపీ వచ్చేసింది. అస్సాంలో చాలా బలంగా ఉంది హేమంత్ బిస్వా గారి దాంట్లో, త్రిపురలో కూడా చాలా బలంగా ఉంది. ఇటు వస్తే మీకు బెంగాల్లో కూడా మన మమతా ప్రభుత్వం దిగిపోయి తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చింది. సో బార్డర్ అంతా ఆల్మోస్ట్ బీజేపీ వస్తుంది. అక్కడ మిగిలిపోయిన ముఖ్యం ఏంటంటే పంజాబ్ కూడా చాలా ప్రమాదమైన అది. పాకిస్తాన్ నుంచి డ్రగ్స్ విపరీతంగా వస్తున్నాయి, ఆయుధాలు డ్రగ్స్ పంజాబ్ బార్డర్ ద్వారా వస్తున్నాయి. సో అక్కడ బీజేపీ కూడా జాతీయ భద్రత దృష్ట్యా అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడం, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం చాలా అవసరం దానికి. అందుకని ఈసారి ఒక మెట్టి దిగైనా సరే నేను కూడా అకాలీదళతో పొత్తు ఉంటుంది, అది దేశానికి మంచిది. రైట్. ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేటప్పటికి ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, ఈవెన్ రాహుల్ గాంధీని కూడా విమర్శిస్తూ, ఈవెన్ మొన్న రాహుల్ గాంధీ కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు ప్రకటించే సమయంలో కేజ్రీవాల్ అర్జెంటుగా తెర మీదకి వచ్చేసి రాహుల్ గాంధీని విమర్శించడం లాంటివి కూడా చేసుకొచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే కాక్రోచ్ జనతా పార్టీని ముందు పెట్టి ఆమ్ ఆద్మీ పార్టీ నడుస్తున్నప్పుడు పంజాబ్లో ఆ టెంపర్ క్రియేట్ చేయలేదనుకుంటున్నారు. అవకాశం లేదండి. కాక్రోచ్ జనతా పార్టీకి గ్రాస్ రూట్ లెవెల్ అంతగా డెవలప్ చేసుకోలేదు, వర్కర్స్ లేరు. ఇప్పుడు పార్టీ నడపడం అంటే ఎంత ఈజీ కాదు. మీకు బీహార్లో ప్రసాద్ కిషోర్ గారు తీసుకోండి, ఆయన రాజకీయాల్లో అప్పుడు 2 దశాబ్దాలు పెట్టి ఉన్నా సరే పార్టీ పెట్టి మొన్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో వెళ్తే ఒక సీట్ కూడా రాలేదు. మొన్న లక్కీగా ఉప ఎన్నికల్లో ఆయన గెలిచారు. ఎందుకంటే అదే ఒకే సీటు మీద ఆయన కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఆయన సీట్ ఆయన గెలుచుకోగలిచారు. కానీ అంత రాజకీయ అనుభవం ఉండి మిగతా రాష్ట్రాల్లో వేరే పార్టీలు గెలిపించిన అనుభవం ఉన్న ఆయన బీహార్ సొంత రాష్ట్రంలోనే తన పార్టీని పెట్టారు కానీ గెలిపించుకోలేకపోయారు. గెలిపించుకోవడం కాదు, ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేకుండా అయిపోయారు. సో అది పరిస్థితి. అందుకని మీకు ఏదో పేపర్లోని, మీడియాలోని, సోషల్ మీడియాలో హడావిడి రావడం వారు. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ కూడా ఎంతసేపు చూసుకుంటే సోషల్ మీడియాలో హడావిడి వచ్చింది. ఆ సోషల్ మీడియా హడావిడి కూడా చూస్తే ఇప్పుడు ఏదో గూగుల్ వాళ్ళు లేకపోతే మెటా వాళ్ళు వీళ్ళు సాయం చేస్తే అంతమంది ఫాలోవర్స్ రావడం అది తెలుస్తుంది. కానీ మీకు ఆ వేడి ఆల్రెడీ తగ్గిపోయింది. ఎందుకంటే వీళ్ళు జార్ఖండ్ వెళ్ళలేదు. నిజంగా స్టూడెంట్ల మీద, యువత మీద అనుకుంటే జార్ఖండ్ వెళ్ళి వాళ్ళని కూడా వీళ్ళు కలుపుకోవాల్సింది. అంటే వీళ్ళకి క్లియర్గా ప్రజలకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు కేవలం బీజేపీకి వ్యతిరేకంగా పెట్టారు సీజేపీ అన్నది. అది కూడా నా అనుమానం ఏంటంటే ఆ సీజేపీ అన్నది కూడా కొత్త పార్టీ ఏం కాదు, అది మన ఆమ్ ఆద్మీ పార్టీ. అరవింద్ కేజ్రీవాల్ గారు వెనకాతలు ఉండి తనకు ఆల్రెడీ ఇక్కడ ఢిల్లీలో పరువు పోయింది, పదవి పోయింది, ఎమ్మెల్యే సీటు కూడా పోయింది. సో ఆయన మీద విశ్వాసం పోయింది ప్రజల్లో. ఆయన అంతా అవినీతి రాకడతారని వచ్చారు, ఇది చేస్తారు, అది చేస్తారన్నారు, లిక్కర్ స్కామ్లో ఇరుక్కుపోయారు. ఢిల్లీ ఆయన అనుకున్నట్టు ఏమి పెద్దగా డెవలప్ చేయలేదు. 10 సంవత్సరాలు వరుసగా ప్రజలు అధికారం ఇచ్చినా సరే ఒక ఇన్ఫ్రా డెవలప్ చేయడం కానీ, తర్వాత వాటర్ లాగింగ్ కానీ, డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ ఏమీ సరిగ్గా చేయలేకపోయారు. సో అప్రతిష్ట మూట కట్టుకున్నారు. ఈ లిక్కర్ స్కామ్ తోటి పూర్తిగా పోయి ఆఖరికి ఎమ్మెల్యేగా కూడా గెలవలేకుండా ఓడిపోయారు. సో ప్రస్తుతానికి మిగిలింది ఒక్క అకాలీ, అదే మన పంజాబ్ ప్రభుత్వం ఒకటి ఉంది. దాన్ని ఆయన రక్షించుకుందుకు ప్రయత్నిస్తారు. మళ్ళీ ఢిల్లీలో బాగా వెయ్యాలంటే తన మొహం ముందు పెట్టి ఆమ్ ఆద్మీ పార్టీ చీపురు ముందు పెడితే ప్రజలు ఓట్లేస్తారో వేరే భయం వేసింది ఆయనకి. అందుకని మార్గం ఏంటంటే
ఈ సిజేపీ అనే పార్టీని తీసుకొచ్చారు. సిజేపీలో ముందు 4-5 తీసుకుంటే వీళ్ళు ఎవరు కొత్త వాళ్ళు కాదు. గతంలో వీళ్ళందరూ ఆప్లో పని చేస్తారు, ఆప్తో సంబంధం ఉన్నవాళ్ళే. తర్వాత అందుకనే మీకు ధర్నా అప్పుడు కూడా ఆ పార్టీ వాళ్ళకి ఎక్కువ మద్దతు ఇచ్చింది. అందుకని పంజాబ్ లో ఈ పార్టీని ప్రత్యేకంగా ఆప్ వేరు ఇది అని వాళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ వేరు అని ప్రజలు అనుకోరు. ఆల్రెడీ చాలా చోట్ల సోషల్ మీడియాలో కూడా ఆ పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ వేరే కాదన్న రూమర్ బాగా స్ప్రెడ్ అయిపోతుంది. సో కాక్రోచ్ జనతా పార్టీకి మీరు ఇది కూడా లేదు, గ్రౌండ్ లెవెల్లోనే వాళ్ళకి వ్యవస్థ లేదు. అందుకని అదే థ్రెట్ కాదు, ఇప్పుడే కాదు, రాబోయే ఎన్నికలు కూడా ఉత్తరప్రదేశ్ ఎన్నికలు లేదు ప్రయత్నిస్తున్నా అంటున్నారు. కానీ ఎంత దాకా మళ్ళీ ఇదే ముఠా వాళ్ళ వెనకాల జాయిన్ అవుతారు. ఇప్పుడు యాక్చువల్గా కొత్త వాళ్ళు వస్తే ప్రజలు అంటే స్వీకరిస్తారు. ఇది కాక్రోచ్ జనతా పార్టీలో ఉన్నదంతా ఎక్కువ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు వాళ్ళకి మద్దతు ఇస్తుంది ఎవరు? కొంతమంది కాంగ్రెస్, ఎక్కువ శాతం మంది కమ్యూనిస్టులు, జేఎన్యూ స్టూడెంట్లు, తర్వాత జేఎన్యూ లెఫ్ట్ భావజాలం ఉన్న మీడియా, లెఫ్ట్ భావజాలం ఇదే బ్యాచ్ అన్నమాట. మొదటి నుంచి మోడీ ప్రభుత్వాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో అదే బ్యాచ్ దీంట్లో ఉన్నారు చెప్తే, వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు వస్తేనే వీళ్ళకి ఉపయోగం. ఆ కొత్త వాళ్ళు ఎక్కువగా అట్రాక్ట్ చేయలేకపోతున్నారు. అందుకని అదే పెద్ద థ్రెట్ ఉండదండి. రాబోయే రోజుల్లో ట్రయాంగిల్ ఫైట్ అవుతుంది. అకాలీ బీజేపీ ఒకటి, కాంగ్రెస్ ఒకటి, తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ, మూడు కలిపి పంజాబ్లో పోటీ చేస్తారు. ఎవరు గెలుస్తారో అన్నది చూడాలి. గ్రౌండ్ లెవెల్లో మార్పులు జరుగుతాయి. నాకు ఒక విషయం అర్థం కానిది ఏంటంటే, ఒకప్పుడు ఇందిరాగాంధీ హయాంలోనే కదా స్వర్ణ దేవాలయంలో ఆపరేషన్ బ్లూ స్టార్ జరగడం. అంతకుముందు ఆ బ్యాచీని ఏదైతే బింద్రన్ వాలే బ్యాచీకి ఒకప్పుడు మద్దతు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత స్వర్ణ దేవాలయం మీద దాడి, ఆ తర్వాత ఇందిరాగాంధీ మరణం తర్వాత సిక్కుల మీద ఊచకోత జరిగింది. ఇదంతటికీ కాంగ్రెస్ పార్టీనే కారణమని ఆనాడు అసంతృప్తి అకాలీదళని పలు దఫాలు అధికారంలోకి తీసుకురావడానికి కారణమైంది. అట్లాంటిది ఆ సిక్కులు ఒక్కసారిగా అకాలీదళకి శత్రువులయ్యి, బీజేపీకి శత్రువులయ్యి, ప్యూర్లీ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ఆనాడు వాళ్ళ అంతానికి కారణమయ్యే ప్రయత్నం చేసిందన్నట్టు కాంగ్రెస్కి ఎట్లా మద్దతు ఇచ్చారు, కొత్తగా వచ్చిన అకాలీదళకి మద్దతు ఎట్లా ఇచ్చారు, లోపం ఎక్కడ జరిగిందని? ఇది అంటే వాళ్ళు పేరుకి వేరే మతం అంటే తీసుకున్నారు, కానీ సిక్కులు కూడా భారతీయులేనండి. అంటే హిందువులు ఒక సెక్ట్. హిందువులకి చాలా క్షమాగుణం ఎక్కువ అండి. తాత్కాలికంగా ఆవేశంగా ఏదో ఒకసారి నిర్ణయం తీసుకుంటారు కానీ దీర్ఘకాలంలో ఎవరి మీద శత్రుత్వం ఉంచుకోరు. అది భారతదేశం దీంట్లో ఉన్నది. అది శత్రువును కూడా ప్రేమించే బ్లడ్ దీంట్లో ఉంది, మన జీన్స్ లో ఉంది. అది వాళ్ళ మన సిక్కులు కావచ్చు, లేకపోతే హిందువులు కావచ్చు, జైన్స్ కావచ్చు. ముఖ్యంగా ఇక్కడ తయారైన మతాలు ఈస్టర్న్ అంటే ఈ తూర్పు దేశంలో తయారైన మతాలు బుద్ధిజము, హిందూయిజము, బుద్ధిజము, సిక్కిజము, జైనిజం 4 ఒకే వీటిలో అండి. క్షమాగుణం చాలా ఎక్కువ అండి. ఈ మతాలు అంటే అసలు ఈ ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ హిందూ ధర్మం నుంచి వేరుపడ్డాయి అవి. ఇది సో బేసిక్ కోర్ కాన్సెప్ట్స్ అన్ని హిందూ ధర్మం నుంచి వచ్చిన క్షమాగుణం ఎక్కువ అండి. వాళ్ళు ఇందిరాగాంధీ తప్పు చేసింది, తమకు చాలా అన్యాయం చేసింది, అండ్ పనిష్మెంట్ ఇవ్వాలనుకున్నారు, పనిష్ చేశారు, అయిపోయింది అక్కడితోటి. కొందరు ఉగ్రవాదులు ఏమొచ్చి దాంట్లో మరీ తీవ్రంగా ప్రయత్నించి ఆమెను భూమి మీద లేకుండా చేశారు. అక్కడితో వాళ్ళు ఫుల్ స్టాప్ పెట్టేస్తారు, అయిపోయింది. వాళ్ళ కోపం చల్లారిపోయింది. ఎందుకంటే రాజకీయ పార్టీలన్నీ ఒకలాగే ఉన్నాయని వాళ్ళు అనుకున్నారు. కాంగ్రెస్ కావచ్చు, అకాలీదళ్ కావచ్చు, వాళ్ళ దృష్టిలోని ఏ పార్టీ అయినా ఒకటే, ఒక పార్టీ. ఆ పార్టీ మనకి అకాలీదళ్ కుటుంబ పార్టీ అయిపోయింది, అవినీతి ఆరోపణలు ఎక్కువైపోతున్నాయి, ఎన్నాళ్ళు దీన్ని భరిస్తాం, మార్పు తీసుకోవాలంటే మనకు ఆల్టర్నేటివ్ లేదు. ప్రజలకు కూడా ప్రాబ్లం ఏమొస్తుందంటే మనకు ఆప్షన్ ఉండాలి. అప్పుడు ఆప్షన్ దాకా మీకు అందుకే ఏం చేశారు, కొత్త పార్టీ అయినా సరే అది కాంగ్రెస్ని, ఇటు బీజేపీని, అకాలీదళని కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీని గెలుచుకున్నాం. ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడానికి ఏంటంటే మేము ఆ పార్టీని భిన్నంగా వస్తాము అని ఒక ఆశ చూపించారు. అంటే ప్రజలు ఎప్పుడూ రెడీగా ఉన్నారు, కొత్త వాళ్ళకి పవర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, కానీ వీళ్ళు నిరూపించుకోలేకపోతున్నారు. మీకు అదే ఉదాహరణ. మీకు ఢిల్లీలో అయినా సరే, తర్వాత ఎక్కడైనా సరే, ఇప్పుడు తమిళనాడులో విజయ్ గారికి కూడా ఇవ్వడానికి అదే అవకాశం. వీళ్ళు పాత వాళ్ళు కొత్త కరెక్ట్ అంటే నిజంగా కొత్త పార్టీ ఒకటి రావాలి. ఇప్పుడు సిజేపీ అన్నది పాతది ఆల్రెడీ ఉన్నది, అందుకని దాని మీద ఆశలు ఉండవు. కానీ మీకు చెప్పినట్టు కాంగ్రెస్ని చూశారు, అకాలీదళని చూశారు, అందుకని ఒకసారి ఆమ్ ఆద్మీ పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇచ్చారు. ఒక 5 ఏళ్ల పరిపాలనలోనే వాళ్ళ పరిపాలన ఎలా ఉందో చూశారు, దేనికి తేడా లేదని. ఈసారి ఏ పార్టీకి వేసినా ఒకటే అన్న నిరాశ వచ్చేస్తుంది అక్కడ ఓటర్లో. సో మళ్ళీ తప్పనిసరి ఇంక మార్గం ఏం చేస్తారు, కాంగ్రెస్ని మధ్య చూసాం, అకాలీదళ్ ఇది మన ఆమ్ ఆద్మీ పార్టీని చూసాం. ఈసారి బీజేపీ అకాలీదళకి ఎంత అప్పుడే 15 ఏళ్ళు పెట్టి వాళ్ళు అధికారంలో లేదు కదా, మోడీ గారు కేంద్రంలో బాగా చేస్తున్నారు. సో ఆయన రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలో వస్తే మన రాష్ట్రం బాగుపడుతున్న ఆశతోటి ఈసారి బహుశా మళ్ళీ సిక్కులు బీజేపీ అకాలీదళ్ కూటమికి ఓటు వేస్తారని నేను అనుకుంటున్నానండి. సాధారణంగా భారతీయ జనతా పార్టీ ఈ పొత్తుల ప్రాబ్లం వచ్చిన చోట, మిత్రపక్షాలు దెబ్బతిన్న చోట ఎక్కువ డిమాండ్ చేస్తూ ఉంటుంది.
ఇప్పుడు క్రిందటిసారి శివసేన ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళని 50% అడిగింది, వాళ్ళు దానికి ఒప్పుకోకపోవడంతో జరిగింది చూసాం. ఇప్పుడు ఇక్కడ అట్లాంటి స్థాయిలో 50-50 అనే రూట్లోకి అయితే అకాలీదళ్ వస్తుందా? యాక్చువల్గా చెప్పాలంటే గత అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఈ చర్చలు జరిగాయండి. బీజేపీ ఎక్కువ సీట్లు డిమాండ్ చేసింది. మీరు చెప్పింది వాస్తవమే. ఒక విధంగా చర్చలు జరగకపోవడానికి, ముందుకి పొత్తు కుదరకపోవడానికి అదొక కారణం. బీజేపీ ఏమంటుందో మాకు హిందువుల బలానికి తగ్గట్టుగా మాకు మీరు సీట్లు ఇవ్వటం లేదు, మీరు ఎక్కువ సీట్లు తీసుకుంటున్నారు, అది ఫలితాల మీద ప్రభావం చూపిస్తుంది. మీకు చూసుకుంటే మహారాష్ట్రలో సేమ్ ఇట్లాగే జరిగింది. మహారాష్ట్రలో శివసేన ఎక్కువ సీట్లు 180 సీట్లు పోటీ చేసి, బీజేపీ 100 సీట్లు 280 సీట్లకి బీజేపీ 100 సీట్లు పోటీ చేస్తే 180 సీట్లు వాళ్ళు 90 సీట్లు గెలిస్తే వీళ్ళు 100 సీట్లకి 80-70 సీట్లు గెలిచారు బాల్ ఠాక్రే గారు ఉన్నప్పుడు కూడా. అంటే బీజేపీ గ్రౌండ్ లెవెల్లో సపోర్ట్ ఉంది. వీళ్ళు ఏమంటారంటే మాకు ఎంత మద్దతు, మేము 100 సీట్లో 70 మా స్ట్రైక్ రేట్ అంటారు దాన్ని. మేము 100 సీట్లో 60% 70% మా స్ట్రైక్ రేట్ ఉంటే మీరు 40% ఉన్నప్పుడు మాకు ఎక్కువ సీట్లు ఇవ్వాలి కదా అని బాల్ ఠాక్రే గారు ఉన్న వల్ల జరగలేదు. అందుకని బలవంతంగా ఉద్ధవ్ ఠాక్రేని ఒప్పించి ఒక అసెంబ్లీ ఎన్నికలు తీసుకున్నారు. దాంతో ఆయన భయం పడుతుంది. రీజనల్ పార్టీ ఏంటంటే వాళ్ళ శివసేనకు ఒక మహారాష్ట్ర ఒక్కటే వాళ్ళకి. సో మన చేతుల్లోంచి రాష్ట్రం గ్రిప్ మంచి గుర్తులోంచి పోతుంది, బీజేపీ డామినెన్స్ పెరిగిపోతుంది అన్న భయంతో ఉద్ధవ్ ఠాక్రే గారు బీజేపీని వదిలేసి అటుపక్క వెళ్ళారు. ఎన్నాళ్ళు ఏదైతే వ్యతిరేకించారో కాంగ్రెస్ ఎన్సీపీ కూటమికి వెళ్ళారు, సెక్యులర్ కూటమి. ఎన్నాళ్ళు యాక్చువల్గా బాల్ ఠాక్రే గారి హిందుత్వ మహారాష్ట్ర ఇష్యూల మీద ఆయన శివసేన పార్టీ బలోపేతం చేశారో, ఆ 2 ఇష్యూలు సెక్యులరిజం పార్టీలు వెనకట్లు రావడంతో శివసేన దెబ్బతిన్నది పూర్తిగా, ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్ పూర్తిగా దెబ్బతిన్నది. సో ఇది వీళ్ళకి ఇప్పుడు గుణపాఠం. ప్రాంతీయ పార్టీలనే అవ్వచ్చు. ఇప్పుడు తెలుగుదేశం ఇప్పుడు ఆంధ్రాలో ఉందనుకోండి, తెలుగుదేశం చాలా బలంగా ఉంది, బీజేపీ అంత బలంగా లేదు. అందుకని బీజేపీ అడగలేదు మాకు 100 సీట్లు ఇవ్వండి, 70 సీట్లు ఇవ్వండి, 80 సీట్లు. ఎందుకంటే వాళ్ళ స్ట్రెంత్ ఏంటో వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఎన్ని సీట్లో గెలవగలరా, 25 సీట్ల 30 సీట్ల 20 సీట్ల అది లెక్క చూసుకొని దాన్ని తగ్గట్టుగా సాటిస్ఫై అవుతారు. ఎప్పుడైతే బీజేపీ బాగా బలపడుతుందో అప్పుడు వాళ్ళు ఆశిస్తారు. మహారాష్ట్రలో అదే జరిగింది, పంజాబ్లో కూడా అలాగే జరిగింది. పంజాబ్లో ఇప్పుడు అదే జరగబోతుంది. అట్లీస్ట్ 50-50 కాకపోయినా సరే 40-60 అంటే 60% అకాలీదళ్ళు 40% బీజేపీ సీట్లతో ఖచ్చితంగా పోటీ చేస్తారు. అకాలీదళ్ళు ఒక మెట్టు దిగుతుంది, బీజేపీ మెట్టు దిగుతుంది. దేశ శ్రేయస్ కోసం బీజేపీ ఈసారి ఖచ్చితంగా పొత్తు పెట్టుకుంటుందని నేను అనుకుంటున్నాను. అది దేశానికి మంచిది కూడా. అకాలీ బీజేపీ గవర్నమెంట్ రావడం ఈ పరిస్థితుల్లో దేశానికి చాలా మంచిది. నేను మొదట్లో చెప్పిన బార్డర్ స్టేట్స్ అన్ని బీజేపీ కంట్రోల్లో ఉంటాయి, కేంద్రం కంట్రోల్లో ఉంటాయి పరోక్షంగా. ఇప్పుడు అక్రమోల్స్లో ఆపుతారు, డ్రగ్స్ పంజాబ్ పూర్తిగా దారుణంగా అయిందంటే అకాలీదే మన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రామిస్ చేశారు మేము వచ్చిన 6 నెలల్లో డ్రగ్స్ ఇచ్చేస్తామని. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే చాలా భయంకరంగా ఉంటే యువత బాగా మొత్తుకు అలవాటు పడిపోయారు. అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు యువత. గట్టి చర్యలు తీసుకుంటే కదా అది చేయలేం. పాకిస్తాన్ ఏం చేస్తుందంటే డ్రోన్స్ ద్వారా వాటి ద్వారా దొంగతనంగా మందులు విపరీతంగా సరఫరా చేస్తున్నారు. డ్రగ్స్ అరికట్టలేకపోతున్నారు, బిఎస్ఎఫ్ కూడా అరికట్టలేకపోతుంది. అందుకని కఠినమైన చర్యలు ఇంటర్నల్గా స్టేట్ లెవెల్లో కూడా తీసుకోవాలి. అందుకని బీజేపీ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది. అక్కడ అకాలీదళ్ బీజేపీ చూద్దాం ఏం జరుగుతుందో. అంటే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అమరేందర్ సింగ్ అధికారంలోకి రావడానికి కారణం కూడా అప్పట్లో అకాలీదళకి సంబంధించినటువంటి బాధల కుటుంబ సభ్యులే డ్రగ్స్కి అలవాటు పడ్డారు, వీళ్ళే అమ్ముతున్నారని జనం దగ్గరికి వెళ్ళి ఆ కారణంగా వాళ్ళ అధికారంలోకి వచ్చారు. వాళ్ళ 5 ఏళ్లలో వాళ్ళ వల్ల కాలేదు, వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ సిద్ధు లాంటోడు కూడా అట్లాంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ డ్రగ్స్ని ఆపుతామని వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఆపలేకపోతున్నారు, పైగా కంటిన్యూ అవుతున్నటువంటి అసలు ముఖ్యమంత్రి గారే పద్దాక తోలుతా ఉంటాడు. ఇప్పుడు కొత్తగా నమ్ముతారా వీళ్ళని? నమ్ముతారండి. ఎందుకంటే కేంద్రంలో ఉన్న మెయిన్ ఇక్కడికి ఏంటంటే విశ్వాసం అండి, నేత మీద విశ్వాసం. మోడీ గారు ఒక పని చెప్పారు అంటే ఖచ్చితంగా చేస్తారని చాలా మంది ప్రజలకు నమ్మకం. చూస్తున్నారు ఎక్కడైనా సరే ఒక టార్గెట్ ఇచ్చి పలానా టైంలో మేము పూర్తి చేస్తామంటే చేస్తారు. ఈసారి మరొకటి ఏంటంటే పంజాబ్లో ఇథనాల్ కూడా పంజాబ్లో బాగా పనిచేస్తుందండి. మన పంజాబ్ రైతులలో వెళ్ళి వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని కలిశారు. మేము ఇథనాల్కి మద్దతు ఇస్తాము. అక్కడ ఏమైందంటే పంజాబ్లో పాపం వాళ్ళకి గోధుమలు విపరీతంగా పండిస్తున్నారు. ఎంఎస్పీ ఇవ్వడంతో ఆ గోధుమలు విపరీతంగా పండిస్తున్నారు. గోధుమ పంట మార్చి ఇప్పుడు అట్లీస్ట్ మిగతా వాటికి వాడతారు, వాళ్ళు కమర్షియల్ పంట పక్క వెళ్తారు. అందుకని వాళ్ళు ఏంటంటే కేజ్రీవాల్ గారు ఇథనాల్కి వ్యతిరేకంగా వెళ్తుంటే పంజాబ్ రైతులు ఇథనాల్కి ప్రోగా వెళ్తున్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని కలిసి మద్దతు ఇచ్చారు. మేము ఇథనాల్ దీనికి బ్లెండింగ్కి మేము మద్దతు ఇస్తాం, మా సపోర్ట్ ఇస్తామని. సో ఇదొక పాజిటివ్ అండి అకాలీదళకి, అకాలీదళ కూటమికి ఇదొక పాజిటివ్ ఇష్యూ. తర్వాత నేను చెప్పిన డ్రగ్స్ కూడా బీజేపీ అకాలీదళ బీజేపీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కంట్రోల్ చేయగలరండి. అమరేందర్ సింగ్ గారు యాక్చువల్గా ఆయన ఎక్స్ మిలిటరీ అలా మంచిది, కానీ ఆయన పనివ్వలేదండి. ఆయన పూర్తిగా ఆయన స్థాయిలో ఆయన పనిచేయలేకపోయారు. కాంగ్రెస్ అధిష్టానం చెప్పి ఆయన లోకల్ రాజకీయాల వల్ల
ఆయన అనుకున్న విధంగా ఆయన పనిచేయలేకపోయారు. లేకపోతే ఆయన ఖచ్చితంగా పనిచేసి రిజల్ట్ చూపించగలిగి ఉండేవారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి. చూపించలేకపోయారు. అందుకే ఆయన బయటకు వచ్చారు, చివరి రోజుల్లో బయటకు వచ్చేసారు. తర్వాత బీజేపీకి మద్దతు కూడా కొన్నాళ్ళు ప్రకటించారు, కానీ క్లిక్ అవ్వలేదు. అది ఎన్నికల టైం క్లిక్ అవ్వలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. అందుకని నేను కూడా ఈసారి మరొక ప్రయత్నం చేస్తారు మళ్ళీ అకాలీదళ్ళు బీజేపీ కూటమికి అనుకుంటున్నాను. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, భారతీయ జనతా పార్టీ దేశంలో ఒకప్పుడు అంటే మీరు చెప్పినట్టే ఇంతకుముందు వాజ్పేయి గారి టైంలో సర్దుకునేది, ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం ఉండేది, భారతీయ జనతా పార్టీ సర్దుకుంటూ వెళ్ళిపోయేది. అదే సందర్భంలో ఇప్పుడు కంప్లీట్ రివర్స్, ప్రాంతీయ పార్టీల మీదని తొక్కేస్తూ లైక్ బీజేడీని అక్కడ లేదా ఇక్కడ నితీష్ కుమార్ని ఇట్లాగా ఒక్కొక్కళ్ళని తొక్కుకుంటూ ముందుకెళ్తోంది. ఇది ఒకప్పటి కాంగ్రెస్ వ్యవహార శైలి అన్నదే తీవ్రమైనటువంటి విమర్శ ఉంది. కానీ అది కరెక్ట్ గా మనం విశ్లేషణ చేస్తే తప్పండి. ఇప్పుడు ఎప్పుడైనా సరే బీజేపీ పొత్తు పెట్టుకుంటే, శివసేనతో పొత్తు పెట్టుకొని ఉన్నా సరే, ఆంధ్రాలో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న, అకాలీదళతో పెట్టుకున్న, బీజేపీ తనంతట తనగా ఎప్పుడు బయటికి పొత్తు మిత్రతనం వదిలేసి బయటికి రాలేదండి. బీహార్లో నితీష్ కుమార్ గారిని తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా బీజేపీని అవతల పార్టీ వదిలేస్తుంది, కానీ బీజేపీ ఎప్పుడు వాళ్ళని వదలలేదండి. అది ఫ్యాక్ట్. అది మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. ఒకే ఒక్కసారి బీజేపీ తనంత తన అధికారం వదిలేసింది అంటే పీడీఎఫ్ జమ్మూ కాశ్మీర్లోని ముక్తి మేడం ఉన్నారు, ఆవిడ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఆవిడని వదిలేసి బీజేపీ స్వయంగా బయటకు వచ్చింది. ఆర్టికల్ 370 అక్కడ పెట్టాలి, తీసేయడానికి ఆ రాజకీయాలు దృష్టిలో పెట్టుకొని వదిలేసిన తప్పితే మహారాష్ట్రలో కానీ, ఆంధ్రాలో కానీ, తర్వాత బీహార్లో కానీ, పంజాబ్లో కానీ బీజేపీ ఎప్పుడు తమ మిత్రపక్షాలను వదిలేయలేదు. అందుకని అది తప్పుడు. ఇక రెండోది ఏంటంటే, మీకు మరొక మాట చెప్పాలంటే, పొత్తులో లేకపోయినా, బీజేపీ పొత్తులో లేకపోయినా, పొత్తులో ఉన్నా సరే అవతల పక్షానికి విపరీతంగా గౌరవం ఇచ్చింది. మీకు ఉదాహరణ చెప్పాలంటే, ఒరిస్సా ముఖ్యమంత్రి గారిని తీసుకుంటే ఆయన ఎవరు నవీన్ పట్నాయక్ గారు, బిజు పట్నాయక్ గారి కొడుకు, ఆయన 20 ఏళ్ళ 25 ఏళ్ళ 30 ఏళ్ళ వరుసగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. కొన్నాళ్ళు బీజేపీతో పొత్తు ఉండి బీజేపీని వదిలేశారు. బీజేపీని వదిలేసినా సార్ ఆయన అనారోగ్యం పాడైపోయి పార్టీ ఇంక వదిలేస్తాను అన్న పరిస్థితి వచ్చేదాకా ఆయన ముట్టుకోలేదు. బీజేపీ అంత బలపడినా కూడా ఆయన గౌరవం ఇచ్చింది. ఆయన పార్టీ పూర్తిగా ఆయన ఆరోగ్యం పాడైపోవడం వల్ల పార్టీ బలహీన పడిపోయి తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది చెప్తే, ఆయన ఎక్కడ పార్టీని వదిలేయడం కానీ వెన్నుపోటు పడడం కానీ చేయలేదు. అక్కడ కూడా చూసుకుంటే మీకు మహారాష్ట్రలో కూడా మన బాల్ ఠాకరే గారు ఉన్నవాళ్ళు శివసేనను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు బీజేపీ, ఆయన వెనకట్లయింది. తర్వాత ఉద్ధవ్ ఠాకరే వచ్చిన తర్వాత కూడా యుద్ధం ఒక పక్కనే కేంద్రంలో అధికారం అనుభవిస్తూ రాష్ట్రంలో పొత్తుంటూ రోజు మోడీ ప్రభుత్వాన్ని విమర్శించారు. 14-19 మధ్య విపరీతంగా విమర్శించారు. విమర్శించిన తర్వాత కూడా 19 తర్వాత ఎన్నికలు జరిగితే, మహారాష్ట్ర ఎన్నికలు జరిగితే బీజేపీ శివసేనకి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చినా సరే బీజేపీని పక్కన పెట్టి ముందు అనుకో ముఖ్యమంత్రి పదవి కావాలని కోరి బీజేపీని ఇబ్బంది పెట్టి కాంగ్రెస్ ఎన్సీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇన్ని రాజకీయాలు చేశారు. అప్పుడు కూడా తనంతట తను వదిలేదు. ఎక్కువ సీట్లు ఆడడం, ముఖ్యమంత్రి పోస్ట్ అవడం వల్ల శివసేన దూరం వెళ్ళిపోయింది. మాకు ముఖ్యమంత్రి పదవి కావాలి అని డిమాండ్ చేసి శివసేన దూరం వెళ్ళిపోయింది, కానీ బీజేపీ దూరం పెట్టుకోలేదండి. మీకు ఆంధ్రాలో కూడా చూసుకోండి, 14లో చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కలిసి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం 14 ఏర్పాటైంది. 19 ముందు కొన్ని రాజకీయ కారణాల వల్ల దీనివల్ల బాబు గారే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసారు తప్పితే, ప్రత్యేక ఆంధ్ర గురించి ఇది స్పెషల్ చట్టం కావాలని చెప్పి బయటకు వచ్చారు చెప్తే అప్పుడు కూడా బీజేపీ రాలేదండి బయటికి. నెక్స్ట్ బీహార్ చూసుకోండి, బీహార్లో కూడా నితీష్ కుమార్ గారే ఎన్డీఏలో ఉన్నారు. ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే మన బీజేపీ ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఎప్పుడు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదండి నితీష్ కుమార్ గారిని. ఆయన డామినేట్ చేయలేదండి ఎప్పుడు. ఆయన ముఖ్యమంత్రిగా ఆయన స్వేచ్ఛ పూర్తిగా సర్వ హక్కులు ఆయన ఉపయోగించుకున్నారు. అయినా సరే ఆయనకి ప్రధాని కావాలని అనుకుని 2014లో ఎన్డీఏ ప్రధాన అభ్యర్థిగా ప్రకటిస్తారని అనుమానం కొద్ది ఆయన ప్రయత్నించారు. మోడీని బీజేపీ ప్రకటించినంత ఆయన కినుకు వేయించి ఆయన బయటకు వెళ్ళిపోయారు ఎన్డీఏ నుంచి. లాలూ ప్రసాద్ తోటి కలిసి లాలూ ప్రసాద్ తోటి ఎక్కువ రోజులు పనిచేయలేకపోయారు. ఎందుకంటే లాలూ ప్రసాద్ యాదవ్ గారికి మొదటి డామినేషన్ ఎక్కువ, కుటుంబ డామినేషన్ ఎక్కువ. నితీష్ కుమార్ గారు బీజేపీతో ఉండి బీజేపీతో కలిసి ఒకే లెవెల్లో పనిచేస్తున్న నితీష్ కుమార్ గారు లాలూ ప్రసాద్ ఫ్యామిలీ డామినేషన్ తట్టుకోలేక ఎక్కువ రోజులు ఉండలేక మళ్ళీ ఎన్డీఏలోకి వచ్చేసారు. సో రాజకీయాల్లోకి మళ్ళీ బయటకు వెళ్ళిపోయారు, మళ్ళీ చివరికి మళ్ళీ ఎన్డీఏలోకి వచ్చారు. ఈ పరిస్థితులు ఎప్పుడు కూడా బీజేపీ నితీష్ కుమార్ గారిని వదిలించి బయటికి రాలేదండి. నితీష్ కుమార్ గారు హెల్త్ పాడైపోయి ఇంకా లాభం లేదు, ఆయన ఆరోగ్యంగా ముఖ్యమంత్రిగా చేయలేరు అన్న పరిస్థితుల్లో మాత్రమే బీజేపీ అక్కడ అధికారంలోకి వచ్చింది. మిగతా వాళ్ళు అనుకున్నట్టుగా తొక్కేయడం డామినేషన్ అన్నది లేదండి. బీజేపీ చెప్పాను కదా మీకు, అన్ని ఉదాహరణలు చెప్పాను, ఎక్కడ బీజేపీ డామినేట్ చేసిన రుజువు లేదండి.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే అకాలీదళ్తో పొత్తు దిశగా అడుగులు పడుతున్నాయి. పంజాబ్లో జరిగే మార్పు భవిష్యత్తులో ఉత్తరప్రదేశ్ వీటి మీద కూడా ఏమైనా ప్రభావం చూపెడతా చూడాలి.